నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఏఐ ప్లస్ పల్సర్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పలేకపోతే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ నుంచి చూపిస్తున్న గ్రేట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకే. అండ్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలి ఏంటంటే, ఏఐ ప్లస్ అనే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఉంది కదా, దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎన్ఎక్స్టీక్యూలో చూస్తేనేమో కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది. సో అందుకే నేను ఫ్లిప్కార్ట్ నుంచే చూపిస్తున్నాను, అదొకటి చెక్ చేసుకొని పోయి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి యూనిక్నెస్ ఏంటంటే, ఇది ప్రైస్ అనమాట. 5,000 రూపాయలకే ఈ స్మార్ట్ ఫోన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా వస్తుంది, 5000 mAh బ్యాటరీ, అండ్ ఆండ్రాయిడ్ 15 వస్తుంది, పవర్ బై ఎన్ఎక్స్టీక్యూతో పాటు కూడా వస్తుంది అన్నమాట. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే బ్లాక్ కలర్ ఆప్షన్ ఉంది, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, పింక్ అండ్ ఆల్సో పర్పుల్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది. స్టోరేజ్ చూసుకుంటే 64 GB స్టోరేజ్ వేరియంట్ అది 5,000కి వస్తుంది. అండ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 7,000కి వస్తుంది అన్నమాట. సో 64 GB స్టోరేజ్ వేరియంట్ బాగానే ఉంది. ఇక్కడ మనము ఒకసారి కనెక్షన్స్ పోర్ట్ చూసుకుంటే కింద ఎప్పటిలాగానే మనకి 3.9 జాక్, టైప్ సి పోర్ట్, మైక్, డౌన్లోడ్ స్పీకర్స్ వస్తున్నాయి. సైడ్లో చూసుకుంటే పైన సిమ్ స్లాట్ వస్తుంది, వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్ విత్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తున్నట్టుంది ఇక్కడ. కానీ రెడ్ కలర్ అయితే మెన్షన్ చేసిన యూనిక్నెస్ ఉండడానికి కోసం అనేసి. హైలైట్లోకి వెళ్ళిపోదాం పోయి. సో మెయిన్ హైలైట్ ఏంటంటే, ఇది 4G స్మార్ట్ ఫోన్ అనమాట. యూనిక్నెస్ ఏంటంటే ప్రైస్ అనమాట. ఇది బాక్స్లో ఏమొస్తుందంటే పోయి స్మార్ట్ ఫోన్ టైప్ సి కేబుల్, 10 వాట్స్ ఛార్జర్, ట్రాన్స్పరెంట్ కేసు, సిమ్ ప్రొటెక్టర్ ఫిల్మ్ అవన్నీ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మాలియా G57 MP1 గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది, 90Hz డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. ఆండ్రాయిడ్ 15 వస్తుంది, యూనివర్సల్ T615 ఆక్టోకోర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే మాత్రమే నాకైతే జర బాగా అనిపించింది. 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో పాటు కూడా వస్తుంది, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనమాట. సో ఇది డ్యూరాప్ నాచ్ లేకపోతే వి షేప్ అంటారు. ఇది కెమెరా సెటప్ అయితే ఉంది. ఇక్కడ కొంచెం కట్అవుట్ డిఫరెంట్గానే ఉంది. అండ్ ఇక్కడ 30 FPS 1080p అండ్ ఫ్రంట్ అండ్ రియర్ రెండిట్లో నుంచి కూడా 30 FPS రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా హెల్ప్ఫుల్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా వీడియో ఏదైతే ఉందో షేర్ అయితే చేయండి. ఇది వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్, ఇది వైఫై వస్తుంది. 2.4 GHz అండ్ 5 GHz వైఫై ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. సో నార్మల్గా మ్యాక్సిమం ఇప్పుడు అందరికి అవే ఉన్నాయి కాబట్టి అది ఈజీగా రన్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ చూస్తే 10 వాట్స్ స్పీడీ 2.0 ఛార్జింగ్తో పాటు వస్తుంది. సెన్సార్లు చూసుకుంటే యాక్సిలరోమీటర్, జీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. 5,000కి సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే బ్లూటూత్ వర్షన్ 5.0 వచ్చారు. కొంచెం ఓల్డ్ వర్షన్ ఆఫ్ బ్లూటూత్ అనుకోవచ్చు. ఆబ్వియస్గా కాస్ట్ కటింగ్ చేయాలి కాబట్టి కొంచెం అది పర్లేదు, యాక్సెప్టబుల్. 5000 mAh బ్యాటరీ, 193 grams వెయిట్, 8.5 థిక్నెస్. సో వెయిట్ కొంచెం ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు, థిక్నెస్ కూడా ఇంక్రీజ్ అయితే అయింది. సో పర్లేదు. 5,000 రూపాయలకి ఒక స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద ఓకే స్మార్ట్ ఫోన్స్ అంటాను. పైగా ఈ స్మార్ట్ ఫోన్కి ఇదే అనమాట దాని యూనిక్నెస్ ఏంటంటే ప్రైజే అనమాట. సో ప్రైజే దీని యూనిక్నెస్ అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఇది యూనిఎస్ఎస్ T615 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి కొంచెం హీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అదొకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్కి. కానీ ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే 5,000 రూపీస్కి యాక్సెప్టబుల్, మేనేజ్ చేసుకోవచ్చు. లౌడ్ స్పీకర్ పెట్టుకోవచ్చు, చెంప మీద పెట్టుకోకుండా, చెంప కలుపుకోకుండా లౌడ్ స్పీకర్ పెట్టుకుంటే ఈజీగా మీరు డే టు డే టాస్క్లు ఏవైతున్నాయో రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మీ బడ్జెట్ తక్కువ ఉంది అంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. డేటా ప్రైవసీ కొంచెం అన్న వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఎందుకంటే నేను వాళ్ళ ఈవెంట్ల ప్రకారం చూసుకుంటే వాళ్ళ డేటా అవన్నీ కూడా ప్రొటెక్షన్ చేస్తారు. వాళ్ళది ఎన్ఎక్స్టీకి వాళ్ళ అనేసి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసినారు లాంచ్ ఈవెంట్లో. సో అందు ప్రకారమే చూస్తున్నా కదా. అది పక్క పెట్టినా సరే కూడా నా ఒపీనియన్ ఏంటంటే మెయిన్ వాల్యూ ఫర్ మనీ ఏంటంటే 5,000 రూపాయల ప్రైస్ కేటగిరీ అనమాట. సో 5,000కి మనకి ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే, అది కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 5,000 mAh బ్యాటరీతో పాటు అది ఎక్కడ కూడా దొరకలేదు. వీళ్ళు పర్లేదు డీసెంట్గా ప్రొవైడ్ చేసిరన్నమాట. సో మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే విచార బాగానే అనిపించింది ప్రైస్ ప్రకారం. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.